అందరికీ నమస్తే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన కాగ్ ఇచ్చిన లేటెస్ట్ రిపోర్టు చాలా భయంకరమైన నిజాలను బయటపెట్టింది. వీళ్ళు చెప్తున్న లెక్కలన్నీ తప్పు, ప్లస్ రాష్ట్ర ఖజానాకు వస్తున్న ఇన్కమ్ ఎంత, వీళ్ళు చెప్పింది ఎంత, వీళ్ళ ఎస్టిమేషన్ ఎంత ఉంటుంది కదా. నాకు ఈ మంత్ ఒక 20,000 రూపాయలు వస్తుందని ఎస్టిమేషన్ వేసుకుంటే అది వస్తుందా రాదా అనేది వచ్చినాక అయిపోయినాక తెలుస్తుంది, నెలంతా అయిపోయినాక. సేమ్ ఇప్పటి వరకు మనకు మార్చ్ అయిపోయినాక ఏప్రిల్ నుంచి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది. ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా రాష్ట్రానికి వచ్చిన ఇన్కమ్ ఎంత, వీళ్ళు గత ప్రభుత్వం చేసిన అప్పులు 7 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు, మేము ఎవ్రీ మంత్ 6,000 కోట్ల రూపాయలు కడుతున్నాం ఇంట్రెస్ట్ అని చెప్పారు కదా. అట్లాంటివి తప్ప కరెక్టా అన్ని విషయాలను కాగ్ రిపోర్ట్ ద్వారా బయటపెట్టింది. అదే ఈ కాగ్ రిపోర్ట్కి సంబంధించిన ఇవి. యాక్చువల్గా మీకు ఫస్ట్ అప్పు కానించి నేను స్టార్ట్ చేస్తా. ఇది ఎవ్రీ మంత్ ఏప్రిల్ నుంచి చూడండి, మార్చి వరకు ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది, మళ్ళీ మనకు మార్చి వరకు లెక్క ఉంటుంది. ఇప్పుడు అక్టోబర్ దాకా వచ్చింది, ఇంకా నవంబర్ అయిపోలేదు కాబట్టి రాలేదు, వస్తుంది నవంబర్ అయిపోయినాక మళ్ళీ ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు ఏంది 2024-25లో వీళ్ళు ఏప్రిల్ నుంచి వీళ్ళు కట్టిన అప్పులు చూడండి. గత ప్రభుత్వం చేసిన అప్పులు వీళ్ళు చెప్పిన 7 లక్షల కోట్ల అప్పు తప్పు. వీళ్ళు స్కీమ్స్ ఎగగొట్టడానికి 7 లక్షల కోట్లు అని చెప్తున్నారు, నో డౌట్ దానిలో. నేను కూడా వీళ్ళు చెప్పినప్పుడు శ్వేతపత్రాలు పెట్టినప్పుడు నిజమే ఉండొచ్చు, గత ప్రభుత్వం అప్పులు కూడా చేసింది కదా అనుకున్నా. నేను మొన్నటిదా కూడా అట్లే అనుకున్నా. తర్వాత ఇవన్నీ అర్థమైన ఏంది, సివిల్ సప్లయర్స్ 56,000 కోట్ల అప్పు అని చూపించారు. సివిల్ సప్లయర్స్ 56,000 కోట్లు ఏంది, అంతకుముందు కరెక్ట్ ఎలక్షన్స్ టైంలో మనకి ఎలక్షన్స్ 2023 నవంబర్లో జరిగినాయి కదా, మనకు అప్పుడే పంట వస్తుంది కదా, దానికోసం తీసుకొచ్చిన 56,000 కోట్ల అప్పు. ఆ పంట వీళ్ళు వచ్చినాక సేకరించారు, 56,000 కోట్ల అప్పు తీసేసి అది ఎవరి మంత్ అది అయిపోతుంది. ఎందుకంటే రైతులకి ఇంకా డబ్బులు అప్పు తీసుకురావాలి, రైతులకు అమ్మేసిన తర్వాత మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తాం. మన ప్యాడీ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ మనకు పైసలు పంపిస్తుంది, ఆ పైసలంతా కూడా మళ్ళీ మనం ఆ అప్పు తీర్చేస్తాం. ఇది ఎవ్రీ మంత్ ఎవ్రీ సీజన్ మనకు 2 సీజన్లు, మనకు 2 కార్లు పంటలు పండుతాయి. 2 కార్లు ఏ గవర్నమెంట్ ఉన్నా ఇప్పుడు కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఆ 56,000 కోట్లు పోయినాయి, అప్పు తీరిపోయింది, మళ్ళీ తెస్తారు, మళ్ళీ కడతారు, ఇది రెగ్యులర్. ఇట్లాంటివే చాలా ఉన్నాయి దానిలో. అట్లా 7 లక్షల కోట్ల అప్పులో చాలా బొక్కలు ఉన్నాయి అనేది అర్థమైంది. కేవలం వీళ్ళు పథకాలు ఎగ్గొట్టనికే, జనాలను నమ్మించడానికి చెప్పిన లెక్క అనేది అర్థమైంది. ఇప్పుడు ఈ కాగ్ రిపోర్ట్ చూస్తే కూడా మనకు అదే అర్థమవుతుంది. చూడండి వీళ్ళు ఏం చెప్పారు, బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మిగతా వాళ్ళందరూ కూడా ఏం చెప్తారంటే, మేము ఎవ్రీ మంత్ 6,000 కోట్ల రూపాయలు అప్పు కడుతున్నాం గత ప్రభుత్వం చేసిన అప్పులని. కాగిచ్చింది ఏమున్నది, 1865 కోట్లు ఏప్రిల్లో కట్టిండ్రు. ప్లీజ్ జూమ్. 1865 కోట్లు, ఈ లెక్కలు చూడండి మీరు. తర్వాత మేలో 1864 కోట్లు కట్టిండ్రు, జూన్లో 2,203 కోట్లు కట్టిండ్రు, జూలైలో 2,259 కోట్లు కట్టిండ్రు, ఆగస్టులో 2,304 కోట్లు కట్టిండ్రు, సెప్టెంబర్ 2,689 కోట్లు, మొన్న రీసెంట్గా అక్టోబర్లో 1,965 కోట్లు కట్టిండ్రు. వీళ్ళు కట్టింది ఎంత పేమెంటు, ఇది కట్టింది మొత్తం కట్టింది ఎంత ఇప్పటివరకు అంటే 15,000 కోట్ల రూపాయలు కట్టిండ్రు. ఇక్కడ ఉంది ప్రోగ్రెసివ్ 15,152 కోట్ల రూపాయలు వీళ్ళు ఇంట్రెస్ట్ కట్టిండ్రు. వీళ్ళు చెప్పేది ఏంది, మేము మొత్తం 6,000 కోట్లు 6,000 కోట్లు కనుక కడితే ఈ 6 నెలలు 3 + 4 7 ఎంత కావాలి, 42,000 కోట్లు కావాలి. వీళ్ళు కట్టింది సగం కూడా లేదు, 15,000 కోట్లే ఉంది. ఇది ఎవరో మల్లాయనో బక్కాయనో తయారు చేసింది కాదు, ఇది కాగ్ రిపోర్టు. మనకు అబద్ధాలు చెప్పొచ్చు గవర్నమెంట్, కానీ కాగ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫైల్స్ తీసుకొని వాళ్ళ క్రెడిట్స్ డెబిట్స్ వాళ్ళ స్టేట్మెంట్లు తీసుకొని, అంటే మనకు తెలియదు కదా, రాష్ట్ర ఖజానా ఒక స్టేట్మెంట్ మనకి ఇస్తారా, ఇయ్యరు. ఆర్టీఐ చేస్తే కూడా ఇయ్యరాలు, కానీ కాగోలు తీసుకుంటారు. కాగు దగ్గర లెక్క ఉంటుంది, ఆర్బీఐ దగ్గర లెక్క ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. అది ఇట్లా మొత్తం 15,152 కోట్ల రూపాయలు మాత్రమే కట్టిర్రు. ఇది పోయిన సంవత్సరం కట్టింది. పోయిన సంవత్సరం వీళ్ళు మొత్తం ఇది పోయిన సంవత్సరం అంటే అంతకుముందు ప్రభుత్వం అంతకుముందు కథ అదంతా. కాగు అప్పులు బయట పెట్టినట్టుగానే గవర్నమెంట్కి వచ్చిన ఇన్కమ్ ఎంత, ఏ దాంట్లో ఎంత ఇన్కమ్ వచ్చింది, గవర్నమెంట్ అనుకున్నది ఎంత వచ్చింది ఎంత అనేది కూడా బయట పెట్టింది. ఏం చేసిండ్రు వీళ్ళు, మొత్తం సంవత్సరంలో 2,27,242 కోట్లు వస్తుంది అనుకున్నారు. దేనిలో, ట్యాక్స్ రెవెన్యూ, జిఎస్టీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ల్యాండ్ రెవెన్యూ, సేల్స్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీస్ మందు పైసలు, తర్వాత స్టేట్ షేర్స్ యూనియన్ ట్యాక్స్ అక్కడి నుంచి వచ్చేది. ఢిల్లీకి వెళ్ళి మనం 2 జిఎస్టీలు ఉంటాయి కదా, జిఎస్టీ కడితే సెంట్రల్కి పోతే దీనికి వస్తాయి, కొన్నిటికి అక్కడ పోతే కొన్ని ఇక్కడ వస్తాయి, సెంట్రల్ జిఎస్టీ నుంచి పైసలు వస్తాయి. తర్వాత అదర్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ మొత్తం కలిసి 2,21,242 కోట్లు వస్తుందని ఎస్టిమేషన్ చేసినారు. అంటే యావరేజ్గా నెలకు 18,436 కోట్లు. అప్పులతో సంబంధం లేదు, జస్ట్ రెవెన్యూ నేను చెప్పేది. వీళ్ళు ఎస్టిమేషన్ వేస్తే ఎంత వచ్చింది, నెలకు 18,436 కోట్లు. ఇప్పటికి 7 నెలలు అయింది, మార్చి నుంచి ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా ఎంత రావాలి, 1,29,000 కోట్లు రావాలి.
1,29,000 కోట్లకి ఎంత వచ్చింది? కేవలం 90,000 కోట్లు వచ్చింది. అంటే దగ్గర 40,000 కోట్లు తక్కువ వచ్చింది. 40,000 కోట్లు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఇన్కమ్ 40,000 కోట్ల రూపాయలు జస్ట్ రెవెన్యూ రిసిప్ట్లనే పోయింది. 40,000 కోట్లు తక్కువ వచ్చింది. దానికి ఎవరి అది పరిపాలన ఫెయిల్యూరా, గవర్నెన్స్ ఫెయిల్యూరా, మరి జనమే డబ్బులుండి కడతలేరా గవర్నమెంట్కు, లేకపోతే తినేది తాగేది తక్కువ చేసుకున్నారా జనం, లేకపోతే ట్యాక్సులు కడతలేరా అనేది అది చూసుకోవాలి. తర్వాత క్యాపిటల్ రిసిప్ట్స్ 52,815 52,815 రావాలంటే ఏంది? అది రికవరీ ఆఫ్ లోన్స్, అడ్వాన్సెస్, అదర్ రిసిప్ట్స్, బారోయింగ్, అదర్ లేబుల్టీస్ అంటే అప్పులు. 52,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తాం సంవత్సరానికని పెట్టుకున్నారు. పెట్టుకొని 52,000 కోట్లు అంటే నెలకు ఎంత పడుతుంది? ఎంత కావాలి? 52,000 కోట్లు అంటే 52,815 డివైడెడ్ బై 12 4,400 కోట్లు ఎవ్రీ మంత్ చేయాలి. ఇప్పటికి ఎంత చేయాలి? 7 నెలల కంటే 30,000 కోట్లు చేయాలి. ఎంత చేసారు? 35,145 కోట్లు చేసింది. ఇప్పటికి 5,000 కోట్లు ఎక్కువనే చేసింది ఇప్పటికే. ఇంకా మిగతాది ఎప్పుడు చేస్తారు పెద్ద పనేం కాదు. మేము అప్పులు చేయడంలో మనం ఫస్ట్ ఉన్నాం. తర్వాత రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా ఇచ్చారు. A+B+ ఎక్స్పెండిచర్ ఆఫ్ రెవెన్యూ అకౌంట్స్, ఇంట్రెస్ట్ పేమెంట్స్. అది ఇందాక చూసినాం కదా, గాలెక్కలే ఇవి. ఇంట్రెస్ట్ పేమెంట్స్ దేనికి ఖర్చు పెట్టిండ్రు, పెన్షన్స్కి ఎంత ఖర్చు పెట్టిండ్రు, ఎక్స్పెండిచర్ ఫర్ ద సబ్సిడీ అది కూడా అంతే. 16,000 కోట్ల రూపాయలు, 8,000 రూపాయలు బరాబర్ ఉంది. ఇందాక అప్పులు చెప్పలే, ఆ అప్పుల లేకనే ఇవి కూడా చూపించిండ్రు వాళ్ళు. తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్, సెక్టర్ వైజ్ ఎక్స్పెండిచర్, జనరల్ సెక్టర్, రెవెన్యూ, క్యాపిటల్ 43,000 కోట్లు, 34,000 కోట్లు అంట. ఇక మొత్తానికి మనకు మెయిన్గా గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్లు ఇవే. గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్లు ఏముంటాయి? గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్లు ఏంటంటే మనం కట్టే ట్యాక్సులు అవి ఇవి ప్లస్ అప్పులు కూడా వీళ్ళు రెవెన్యూ కింద చూపిస్తారు. అంటే వీళ్ళకు ఇన్కమ్ కింద చూపించుకుంటారు. మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, 25,000 కోట్లు ఖర్చు అవుతుంది, 18,000 కోట్లు ఇన్కమ్ వస్తుంది అని. 18,000 కోట్లు ఇన్కమ్ వస్తలేదు వీళ్ళకు. నెలకు ఒక 6,000 కోట్లు, 7,000 కోట్లు, 9,000 కోట్లు, 10,000 కోట్లు కూడా జూలైలో ఇన్కమ్ కన్నా అప్పు ఎక్కువ వేసింది. చాలాసార్లు చెప్పిన అట్లా అంతా కలిస్తే 18,000 కోట్లు వస్తుంది, అంత అప్పుతో సహా. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే నా జీతం 20,000, నేను పక్కంతో 10,000 తీసుకున్నా, ఈ నెల ఇన్కమ్ 30,000 అయినది, మళ్ళీ 10,000 కట్టమా? కానీ ఇన్కమ్ కింద జమ చేస్తుంది గవర్నమెంట్. అట్లా మొత్తం కూడా ఇది పెద్ద పెద్ద బొక్కలు అనేది అర్థమవుతుంది. వీళ్ళు పరిపాలన అనుభవం లేకపోవడమా, లేకపోతే ఎట్లా ఇన్కమ్ పెంచుకోవాలి, సోర్సెస్, గవర్నమెంట్కి ఇన్కమ్ సోర్సెస్ పెరిగితేనే స్కీమ్లకు పైసలు వస్తాయి. అప్పులు చేస్తే కాదు. అప్పులు చేస్తే మళ్ళీ కట్టాల్సిందే. ఇన్కమ్ పెరిగింది అనుకో మళ్ళీ కట్టాల్సిన అవసరం ఉండదు. అదే అంటారు సంపద సృష్టించి అందరికి పంచడం పేదలకు అంటారు చూడు. ఈ సంపద సృష్టించడంలోనే ఉన్న సంపాదన పోతుంది, సృష్టించింది లేదు, ఏమీ లేదు. అంతకుముందు నెలకు 14,000 కోట్లు వస్తే వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని 18,000 కోట్లు చేసినారు అనుకో ఇన్కమ్, అది సంపద సృష్టి. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఉన్న సంపద పోతుంది. మా తాత అప్పుడెప్పుడో 100 ఎకరాలు ఉండేనంట, ఇప్పుడు ఎకరా కూడా లేకుండా అయింది. ఏమైందంటే మొత్తం మనం అంతా కూర్చొని తినుకుంటా నాకుంటూ వస్తే పోతుంది. అట్లే అంటాం కదా, మా తాత అప్పుడు అట్లా 100 ఎకరాలు ఉండేదంట కానీ మొత్తం పోయిందా, మా నాయన అమ్మేసిండు, తర్వాత నేను అమ్మిన అంటాను చూడు. అట్లా వీళ్ళు కూడా ఏం చేస్తారంటే వచ్చిన ఇన్కమ్ కూడా లేకుండా పోయింది. అంతకుముందు 14,000 కోట్లు వచ్చిన ఇన్కమ్ ఇప్పుడు 9,000 కోట్లకు పడిపోయింది. ఇక వీళ్ళు చెప్పిన అబద్ధాలు, వీళ్ళు చేసిన వీళ్ళ పరిపాలన అనుభవం, ఇవన్నీ కూడా ఈ కాగ్ రిపోర్ట్ ద్వారా బట్టబయలైంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.